Hi friends, so this is Praveen. I'm a clinical psychologist. I did my clinical psychologist. So just I will give some tips about your self confidence. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంది? డూ యూ నో ఎవరికైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెలుసా? We didn't know, sir. ప్లీజ్ Do you tell me ప్లీజ్ టెల్ మీ వాట్ what ఇస్ is ఇట్? the self-confidence? How we build it? Thank you very much. This is a great question. So actually self confidence like a vehicle. If you want to drive your vehicle, first you need to think about your self confidence. Self confidence like a vehicle. If you want to drive your vehicle, first you need to build your self confidence. Without self confidence, the vehicle could not move forward direction. So just you have to believe this kind of symptoms. సో మనం ఒక వెహికల్ డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ కావాలా. సరే ఇఫ్ యూ వెల్ నో డ్రైవింగ్ స్కిల్స్ బట్ యూ హ్యావెన్ టు డూ దట్. నీకు డ్రైవింగ్ స్కిల్స్ బాగా తెలుసు బట్ నువ్వు నడపలేవు, ఎందుకంటే యూ డింట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వు నడపలేవు. సో దట్ ఈస్ ద థింగ్. ఫస్ట్లీ ఇఫ్ కెన్ బిలీవ్ యువర్ కాన్ఫిడెంట్ లెవెల్. సో కాన్ఫిడెంట్ లెవెల్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఎప్పుడైనా ఏ ప్రాబ్లమ్స్తో ఉన్నా మిమ్మల్ని నమ్ముకోవాలి. వీ హ్యావ్ టు బిలీవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. సో పరిస్థితులు మనిషిని ముందుకు నడిపిస్తాయి. సో దానివల్ల మీరు మూవ్ అవ్వచ్చు. మనకు మూవ్ అవ్వాలి, మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా అని వి డోంట్ బిలీవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, జస్ట్ యూ కెన్ బిలీవ్ యువర్ మెంటల్ సిచ్యువేషన్. ఎప్పుడైనా అని ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, అరే వీడిది అంటే వీడి పరిస్థితులు మంచిగా ఉన్నాయి. అది పరిస్థితులు డజన్ నీడ్స్ డిపెండ్ యాస్ ఎవరికైనా అని మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, బట్ మెంటల్ బ్యాలెన్స్ ఉంటేనే మనిషి ఎదుగుతాడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ బ్యాలెన్స్ యూ డింట్ చేంజ్ యువర్ లైఫ్. ఎందుకంటే మెంటల్ బ్యాలెన్స్ లేకుంటే నువ్వు చేంజ్ కాలేవు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అందరి దగ్గర ఉంటుంది, ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి కానీ మెంటల్ బ్యాలెన్స్ ఉంటాయి కదా. మెంటల్ బ్యాలెన్స్ ఉంటేనే నువ్వు చేంజ్ అవుతావు, లేకుంటే యూ నెవర్ చేంజ్. లైఫ్లో ఎప్పుడు చేంజ్ కాలేవు. సో అందుకనే మీరు మిమ్మల్ని గట్టిగా నమ్ముకొని మీరు మూవ్ అవ్వాల్సింది. లైఫ్లో ఎప్పుడంటే అప్పుడు నమ్మకమే ఒక పునాదబ్బా. ఎందుకంటే నువ్వు పరిస్థితులు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. సో మీరు పరిస్థితులు నమ్మాలి. ఎందుకంటే మీకు ఒక పరిస్థితి మీకు ఆపర్చునిటీ లాంటిది. సో మీరు ఎప్పుడైనా అని నెగిటివ్ ఎవరన్నా కూడా యూ కెన్ యాక్సెప్ట్ యువర్ నెగిటివ్ థాట్స్. ఎందుకంటే నెగిటివ్ మీ మంచి కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెగిటివ్ నమ్మలే అనుకో, నమ్మకుంటే ఏమవుతుంది, సూసైడ్ థాట్స్ వస్తాయి, మళ్ళీ ఎప్పుడో ఏదో అన్నాడని చెప్పి మీరు బాధపడతారు. సో అటువంటిప్పుడు నెగిటివ్స్ మీకోసమే. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుంటే జాబ్ వస్తుందా రాదా అంటే ఫస్ట్ నువ్వు కాన్ఫిడెన్స్ ఉంటేనే నీకు ఏమవుతుంది. నువ్వు కాన్ఫిడెన్స్ లేకుంటే ఏది రాదబ్బా. మనము రేపటి కోసం బతుకున్నామా? కాదు, ఇవాళ ప్రజెంట్ బతికితే రేపటి లైఫ్ ఉంటుంది. సో అంతేగాని రేపటి కోసం బతుకునేదబ్బా. రేపు అనేది లేదు. టుడే ఈజ్ యువర్ ప్రజెంట్, టుడే ఈజ్ యువర్ గుడ్ పేపర్, టుడే ఈజ్ యువర్ గ్రేట్ డే. సో టుమారో ఈజ్ ద వరెస్ట్ డే. సో మీరు రేపు ఎందుకు ఆలోచించుకుంటారు? రేపు అనేది లేదు. సో అటువంటిప్పుడు మీరు ఇవాళ గురించి ఆలోచించుకోవాలా. సో దట్ ఈస్ ద థింగ్. సో మీరు ఎట్లా బిల్డ్ చేసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీరు జస్ట్ యూ కెన్ థింక్ అబౌట్ యువర్ సమ్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్, థింక్ అబౌట్ యువర్ సమ్ సర్కమ్స్టాన్సెస్. సో మీ పరిస్థితులే మీకు ఒక పునాది. ఎప్పుడైనా అని ఎవరేమన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. సో యువత ఇప్పుడు ఏం చేస్తుంటే ప్రతి ప్రాబ్లంకు ఒక అడిక్ట్ అవుతుంది. దేనికంటే ఆల్కహాల్ కానీ ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అంటే బాగా అడిక్ట్ అయ్యి సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ ఇస్ ఏ వరెస్ట్ కేస్ ఇన్ ద లైఫ్. ఎప్పుడైనా అని మనము మనకు మూవ్ అవ్వాలి, మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా అని వి డోంట్ బిలీవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, జస్ట్ యూ కెన్ బిలీవ్ యువర్ మెంటల్ సిచ్యువేషన్. ఎప్పుడైనా అని ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, అరే వీడిది అంటే వీడి పరిస్థితులు మంచిగా ఉన్నాయి. అది పరిస్థితులు డజన్ నీడ్స్ డిపెండ్ యాస్ ఎవరికైనా అని మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, బట్ మెంటల్ బ్యాలెన్స్ ఉంటేనే మనిషి ఎదుగుతాడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ బ్యాలెన్స్ యూ డింట్ చేంజ్ యువర్ లైఫ్. ఎందుకంటే మెంటల్ బ్యాలెన్స్ లేకుంటే నువ్వు చేంజ్ కాలేవు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అందరి దగ్గర ఉంటుంది, ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి కానీ మెంటల్ బ్యాలెన్స్ ఉంటాయి కదా. మెంటల్ బ్యాలెన్స్ ఉంటేనే నువ్వు చేంజ్ అవుతావు, లేకుంటే యూ నెవర్ చేంజ్. లైఫ్లో ఎప్పుడు చేంజ్ కాలేవు. సో అందుకనే మీరు మిమ్మల్ని గట్టిగా నమ్ముకొని మీరు మూవ్ అవ్వాల్సింది. లైఫ్లో ఎప్పుడంటే అప్పుడు నమ్మకమే ఒక పునాదబ్బా. ఎందుకంటే నువ్వు ఒక రూట్లో పోతున్నావా అంటే నిన్ను తొక్కేందుకు ఒక 10 మంది వస్తారు. ఎందుకంటే మనం ఎదుగుతున్నామంటే 10 మంది దొక్కుతారు. కాబట్టి అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు మన కోసమే అనుకోవాలా. మనం ఎదగడానికి ఒక ఫార్వర్డ్ డైరెక్షన్ అనుకోవాలి. అంతేగాని ఆడేదో అన్నాడని చెప్పేసి మనం బాధపడి మనం ఆలోచించుకొని మనకున్న గోల్ చంపుకోవడం తప్ప ఇంకా ఏదీ లేదు. సో అటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సో అడగచ్చు, అడగను. మన క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.
అడగచ్చు. ఎస్ సార్, ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్. మరి ఇప్పుడున్న యువత మరి ఇలాంటి అడిక్షన్స్ కి గురవుతుంది కదా, ఇలాంటి అడిక్షన్స్ కి గురి కాకుండా మరి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. దిస్ ఇస్ గుడ్ క్వశ్చన్. ఐ యాక్సెప్ట్ యువర్ క్వశ్చన్. సో ఎందుకంటే ఇప్పుడున్న యువత ఎక్కువ బానిసగా బతుకుతారు, ఎక్కువ అన్నిటికీ అంటే అడిక్ట్ అవుతారు. పబ్జీ కానీ, గేమ్స్కి కానీ, మళ్ళీ కొన్ని అప్లికేషన్ల లోన్స్కి అడిక్ట్ అవుతారు. ఓకే, మళ్ళీ ఇట్లా కంపారిజన్, ఇక్కడ కంపారిజన్ ఇట్లా వరెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉన్నోళ్ళు ఉన్నారు, ఒక లేని ఉన్నారు. ఉన్నోళ్ళ పేరెంట్స్ కార్పొరేట్ స్కూళ్ళలో కాలేజ్ చదివిస్తారు, లేని వాళ్ళని పోయి మన ఉన్న చిన్న స్కూల్లో చదివిస్తారు. సో ఇక్కడ ఏమైందంటే లేనోడు ఉన్నోడిని కంపేర్ చేసుకుంటాడు. అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక అని కాదు, బట్ వాడికి ప్రాపర్ అవేర్నెస్ లేక. మనం అవేర్నెస్ ఎలా చేయాలంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. అరే దిస్ ఇస్ అవర్ ప్రాబ్లం, సో యూ డోంట్ కంపేర్ టు అదర్స్. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ టు అదర్స్, సమ్ టైమ్ యూ బి మిస్యూజ్ ఇన్ ద లైఫ్. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే లైఫ్ అనేది లేదు. ఎందుకంటే ఉన్నోడికి లేనోడికి బాగా డిఫరెంట్ ఉంది. సో అటువంటప్పుడు మనం వాడికి చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయాలి. మళ్ళీ చిన్నప్పటి నుంచి పేరెంట్సే ఏం చేయాలంటే వాట్ యూ వాంట్ బికమ్, ఈ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నావు చిన్న. సో సో అది అయిందా కాదా పక్కకి పెట్టు, బట్ చేంజెస్ కావాలి. ఇప్పుడు చేంజెస్ అయిందనుకో ఎప్పుడు ఒకసారి సక్సెస్ అవుతావు. ఇప్పుడు మన దగ్గర చేంజ్ లేకుంటే ఏం సక్సెస్ అవుతావు. సో ఇంటర్నల్ చేంజ్ కావాలంటే పేరెంట్స్ కంపల్సరీ ట్రైన్ చేయాలా. ఏం ట్రైన్ చేయాలా, నువ్వేం కావాలనుకుంటున్నావు, సో నీకు చదువు కావాల్సిన ఏంది, సో అన్నీ ఆలోచించి అడగాలి. అంతేగాని సో ఆడు అట్లా ఏంటో అని చెప్పి ఈ పిల్లని అడే పంపిస్తే ఆ పిల్లడుచుగా వాడితోటి లేచిపోతాడు కైట్ లాగా. సో అది బాగా ప్రాబ్లమ్స్ అవుతుంది. సో అదేవిధంగా సో కంపల్సరీ పేరెంట్స్ ఒక సపోర్ట్ సిస్టమ్ తోటి ముందుకు నడవాలి ఎవరికి, పిల్లలకు. సో అలా అయితేనే యూత్ ముందుకు వస్తుంది. సో యూత్ చెడిపోవడం కారణం పేరెంట్స్ అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ పేరెంట్స్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం సిటీలో చూస్తున్నాం హైదరాబాద్లో, అంటే అక్కడ డిగ్రీ కానీ బీటెక్ చేసిన పిల్లలు మంచిగా పోతారు విలేజ్ నుంచి. బట్ అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, ఐ డోంట్ లైక్ దట్ ఎన్విరాన్మెంట్, బట్ లైక్ ఫ్రెండ్స్ సర్కిల్. సో దానివల్ల మోసపోయి వాళ్ళు అలా తయారవుతారు. సో దానికి కారణం మన ఆలోచనలే అబ్బా. నేను ఎవరి గురించి చెప్పా, ఎందుకంటే పేరెంట్స్ కానీ ప్లస్ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు మనల్ని ఆగం చేయరు, ఎవ్వరు మనల్ని అంటే చేయరు. ఎందుకంటే నీలో ఉన్న ఆలోచన, మనిషి లోపల బలమైన ఆలోచన ఉంటే మనం ఎప్పుడు ఎదుగుతాం. మనిషిని చంపేది ఏమంటే ఆలోచన. సో కంపల్సరీ వీ హ్యావ్ టు థింకింగ్ సమ్ పాజిటివిజం. వితౌట్ పాజిటివిజం సో ద థాట్ ఇట్ వుడ్ బి కిల్ ఆన్ ద మూమెంట్. ఆ టైంలో ఆలోచన చచ్చిపోతుంది. సో మనిషిని నడిపించేది ఆలోచన. ఆ ఆలోచన లేకుంటే మనం బతకలేము, లైఫ్ కూడా బతకలేదు. సో ఆలోచన బతుకుతేనే మనిషి మూవ్ అవుతాడు. సో అది ఇష్యూ. సో మంచి ఆలోచన ఎలా రావాలంటే మనం నమ్ముకోవాలి. ఎలా నమ్ముకోవాలంటే ఇప్పుడే చెప్పా కదా, మెంటల్ బ్యాలెన్స్, మెంటల్ సర్కమ్స్టాన్సెస్. ఎవ్రీబడి హ్యావింగ్ ద సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్, బట్ ఎవ్రీబడి దే డు నాట్ హ్యావింగ్ ద మెంటల్ సర్కమ్స్టాన్సెస్. బట్ వి డోంట్ యాక్సెప్ట్ యువర్ బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్, వి షుడ్ యాక్సెప్ట్ యువర్ మెంటల్ సర్కమ్స్టాన్సెస్. నువ్వు ఎప్పుడైతే మెంటల్ సర్కమ్స్టాన్సెస్ అర్థం చేసుకుంటావో అప్పుడు మనం ఎదిగినట్టు. ఎందుకంటే ఇంటర్నల్ ఫీలింగ్ కదా, ప్రతి మనిషికి బాధలు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్స్టర్నల్గా, బట్ ఇంటర్నల్ కాదు. ఎందుకంటే ఇట్లకే ఇది క్రియేచర్, ఇట్లకే జీవి. అందుకనే కంపల్సరీ మనము ఇఫ్ యు ఆర్ ద క్రియేచర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మన దారి మనం వెతుక్కోవాలి. సో అలా కాబట్టి మనం మెంటల్ బ్యాలెన్స్ చేంజ్ చేయాలంటే మన ఆలోచన ప్రాసెస్ మార్చుకోవాలి.